చిన్న చిన్న అంశాలు తీసుకొని బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడం ఇండియా కూటమికి అలవాటుగా ఉంది. రామ మందిరం కట్టిన తర్వాత అక్కడ ఆ నియోజకవర్గంలో బీజేపీ ఓడిపోయిందని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. రామ మందిరం కట్టి కూడా వీళ్ళు ప్రజల మనసు గెలుచుకోలేకపోయారు, ఇక్కడ వీళ్ళ ప్రభావం ఏం లేదని చెప్పి చూపించడానికి పెద్ద ప్రచారం చేశారు. రామ మందిరం ఉన్న ప్రాంతం అనేది ఫైజాబాద్ అనేది పార్లమెంట్ నియోజకవర్గం. ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో అయోధ్య అనేది ఒక అసెంబ్లీ, అయోధ్య పరిధిలో ఉన్న మిల్కీపూర్ అనే ఒక అసెంబ్లీ, మిగతావన్నీ కూడా ముస్లిం మెజారిటీ ఉన్న ప్రాంతాలు కనుకనే గతంలో హిందువులను అక్కడ పారదోలి అక్కడున్న రామ మందిరాన్ని కూల్చి బాబరీ మసీద్ కట్టారు. సో దాంతో ఆ పార్లమెంట్ నియోజకవర్గంలోని గెలుపుని వాళ్ళు అయోధ్యలో ఓటమిగా ప్రచారం చేశారు. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ అయోధ్య పరిధిలో ఉన్న మిల్కీపూర్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఆ నియోజకవర్గంలో ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ మద్దతుతో నిలబడి దారుణంగా ఓడిపోయింది. సో చిన్న చిన్న అంశాలని పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికి ఇండియా కూటమి ఇప్పటివరకు చాలా వరకు ప్రయత్నం చేసి అన్నింటిలో విఫలమైంది. దీంట్లో కూడా అలాగే విఫలమైంది.